హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ మినప్పప్పు పునుగులు. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ ఐటెంలో కూడా బాగుంటుంది. వర్షం పడుతుంది కదా బయట, నేను పునుగులు చేశాను. టేస్టీ అండ్ క్రిస్పీ పునుగులు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా. ఒక కప్పు మినపప్పు తీసుకొని 2 times వాష్ చేసుకొని నానబెట్టుకోండి. మినపప్పు 3 to 4 hours నానబెట్టుకోండి. మార్నింగ్ అయితే నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నాను, ఈవినింగ్ చేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీతో కూడా చేసుకోవచ్చు. వాష్ చేసి ఒక లిడ్ పెట్టి పక్కకు పెట్టుకోండి. 4 hours తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. 4 నుంచి 5 కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోండి. స్పూన్ సాల్ట్ మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. 1/2 స్పూన్ టేస్ట్ సోడా నీళ్ళు వేసుకుంటూ వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. మీకు కావాలంటే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. ఇంకా క్రిస్పీగా రావాలంటే బియ్య పిండి కూడా ఒక 2 spoons వేసుకొని మిక్స్ చేసి ఒక 10 minutes పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం మినపపిండి తీసుకొని బజ్జీలాగా వేసుకోండి. అదే అండి పునుగుల్లాగా చిన్న వేసుకోండి. పెద్ద అయినా కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అటు ఇటు అనుకుంటూ ఫ్రై చేసుకోండి. మినపిండి కాబట్టి కొంచెం ఫ్రై అవడానికి లేట్ అవుతుందండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగతా పిండిని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఏమి టేస్టీ మినప్పప్పు పునుగులు రెడీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.